ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగ యువతకు అనేక రకాలైనటువంటి హామీలు కురిపించి చివరాఖరికి ఒక్క డిఎస్సి టీచర్ ఉద్యోగాన్ని కానీ ఒక కానిస్టేబుల్ ఉద్యోగాన్ని కానీ విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు కానీ జాబ్ క్యాలెండర్ కానీ ఇవ్వకపోగా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టినటువంటి చరిత్ర వైసీపీది. అందుకే వీరంతా కూడా 11 సీట్లకి పరిమితమై ఈరోజు ఓటమి పాలయ్యి అనవసరమైనటువంటి కార్యక్రమాలలో మరి తలదూరుస్తూ ఈరోజు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఈ యొక్క పరిపాలనలో యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు రావాలని చెప్పి ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఈ యొక్క రాష్ట్ర నిరుద్యోగ యువతకు కల్పిస్తామని చెప్పినటువంటి మాటను అనుసరిస్తూ రేయింపగలు ఆయన కష్టపడుతూ వారి యొక్క తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు డల్లాస్ వెళ్ళి కాగ్నిజెంటు, సిఫీ, సత్వా టెక్నాలజీస్, టీసీఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయంతో పాటు గూగుల్ డేటా సెంటర్ను విశాఖలో స్థాపించడానికి ఆయన చేసిన కృషి అమోఘం. 20,216 కోట్ల రూపాయల పెట్టుబడులను 9వ అంతర్జాతీయ సదస్సు ద్వారా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కేటాయింపు చేయించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరి నారా లోకేష్ గారికి ఏపీ నిరుద్యోగ జేఏసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటీవల గూగుల్ డేటా సెంటర్ తరులువాడలో ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ శ్రేణులు అక్కడ ఉన్నటువంటి రైతుల ముసుగులో వివిధ రకాలైనటువంటి కేసులు వేస్తూ కోర్టులకు ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి వైసీపీ శ్రేణులు ఈ రాష్ట్రంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గత ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వారు తెచ్చినటువంటి పరిశ్రమలు చూస్తే చాలా అపహాస్యంగా ఉంది. ఆయన ఐటీ శాఖ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ గారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆయన అల్లం వెల్లుల్లి పేస్టు కంపెనీని తెచ్చినట్లుగా, మామిడి తాండ్ర కంపెనీ తెచ్చినట్లుగా, బొబ్బట్లు కంపెనీ తెచ్చినట్లుగా, అప్పడాలు మరి పచ్చళ్ళు కంపెనీలు తెచ్చినట్టుగా, వాటితో ఎంఓయూ చేయించుకున్నట్టుగా మరి గౌరవ స్పీకర్ గారితో వైసీపీ హయాంలో గుడివాడ అమర్నాథ్ గారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం నిరుద్యోగుల్ని నయవంచన చేసినట్లే అని చెప్పి ఈరోజు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా మేమైతే ఆయన్ని పూర్తిగా ఆరోపిస్తున్నాం. ఆయన యొక్క పరిపాలన, ఆయన యొక్క అసమర్థత, గుడివాడ అమర్నాథ్ గారి యొక్క అసమర్థత బయటపడిపోతుందని చెప్పి ఇప్పటి ఐటీ మంత్రి నారా లోకేష్ గారి యొక్క పనితీరు ప్రజలు ఎక్కడ అభిమానిస్తారు, ఆదరిస్తారని చెప్పి ఈయన తీస్తున్నటువంటి ఈ యొక్క ఐటీ పరిశ్రమలు గూగుల్ డేటా సెంటర్ కానీ, టీసీఎస్ కానీ, సత్వా టెక్నాలజీ కానీ, మరి గూగుల్ డేటా సెంటర్తో పాటు కాగ్నిజెంట్ కానీ మరెన్నో ఐటీకి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ విశాఖలో ఉడా కాంప్లెక్స్లో ఉన్నటువంటి డెక్ను కూడా ఏర్పాటు చేసి స్టార్టప్ కంపెనీస్ అన్నింటికీ కూడా అక్కడ ఆశ్రయం అంటే ప్లేస్ కూడా ఏర్పాటు చేశారు, ఇవి కట్టేలోపు అక్కడ ప్రారంభించమని. సో ఇవన్నీ చూసి అసూయతో ఎక్కడ నిరుద్యోగ యువత ఈ యొక్క ప్రజలు ఈ యొక్క నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడతారనేటువంటి ఒక భయంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద వివక్షతో ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మరి గుడివాడ అమర్నాథ్ గారు, అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే మా యొక్క సవాల్ విసురుతున్నాం. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు పిలుపిస్తున్నాం.
గూగుల్ డేటా సెంటర్ కావాలి అని అడుగుతున్న ప్రతి నిరుద్యోగ యువత రానున్న ఒక వారం రోజుల్లోనే విశాఖ వేదికగా అద్భుతమైనటువంటి వేలాది మంది యువతతోటి ఒక బహిరంగ ప్రదర్శన జరపబోతున్నాం. దీన్ని వ్యతిరేకించడానికి వచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. మరి గత 2014 రాష్ట్ర విభజన ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. ఇందులో మన రాష్ట్రానికి మిగిలింది ఖాళీ భూములు మాత్రమే. భౌగోళికంగా విభజన అయినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కట్టడాలన్నీ తెలంగాణకు వెళ్ళిపోయి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో తెచ్చినటువంటి హైటెక్ సిటీ వల్ల లక్షలాది మంది యువత బాగుపడినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. మరి అటువంటి హైటెక్ సిటీ విశాఖలో నెలకొల్పడానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని అభినందించకపోగా వైసీపీ శ్రేణులు రైతుల ముసుగులో కోర్టులో కేసులు వేసి ఈ యొక్క అభివృద్ధిని అడ్డుకోవడం ఈ యొక్క రాష్ట్ర ప్రజలను మరొకసారి నైవంచన చేసినట్లే అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. అవకాశం ఉంటే మీరు చేసి చూపించాలి. మీ వల్ల కాలేనప్పుడు ఎదుటివాడు చేసిన దాన్ని అభినందించాలి. అది కూడా ఇష్టం లేనప్పుడు మౌనంగా చూడాలి. అంతేగాని రైతుల ముసుగులో మీరు కోర్టులకు ఆశ్రయిస్తే మేము కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి వైసీపీకి మధ్య జరగబోతున్న యుద్ధంగా ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ను కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు తెలియజేస్తూ, గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ తెస్తే నారా లోకేష్ గారు కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ తెచ్చారు. గుర్తుపెట్టుకోండి. అమర్నాథ్ గారు అప్పడాల కంపెనీ తెస్తే మరి నారా లోకేష్ గారు సిఫ్వి సత్వ టెక్నాలజీస్ ఐటీ కంపెనీలు తెచ్చారు. గుడివాడ అమర్నాథ్ గారు మరి పచ్చళ్ళ కంపెనీ బొబ్బట్ల కంపెనీ తెస్తే లోకేష్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని విశాఖలో స్థాపించడానికి గూగుల్ డేటా సెంటర్ని తెచ్చారు. అదేవిధంగా ఈసీఎస్ని కూడా తేడం జరిగింది. మరి ఎన్నో కంపెనీలు తెచ్చి విశాఖని మరొక హైదరాబాద్ తరహాలో ఈ యొక్క ఐటీ హబ్గా నెలకొల్పి భారతదేశంలోనే గూగుల్ డేటా సెంటర్తో ఈ యొక్క రాష్ట్ర ఖ్యాతిని దేశ విదేశాలకి చాటి చెప్పే విధంగా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషిని మనందరం అభినందించాలి. ఈరోజు మన యొక్క చదువుకున్న యువత అమెరికాలు లండన్లు వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ట్రంప్ గారు ఇతర ప్రెసిడెంట్లు మన యొక్క యువతని తరిమి కొడుతున్నటువంటి యొక్క పరిస్థితిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అర్థం చేసుకొని మన యువత మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవాలి, మన యువత మన ఊర్లోనే ఉద్యోగాలు చేసుకోవాలి, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా పనిచేసుకోవాలని ఒక సదుద్దేశంతో మన రాష్ట్రాన్ని ఒక ఐటీ హబ్గా ప్రత్యేకంగా విశాఖని ఎంచుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ యొక్క విశాఖ భూమి మీద పుట్టినటువంటి ఈ యొక్క భూమి పుత్రులుగా మేము ఈరోజు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వెనకాతల నడుం బిగించి ఏ త్యాగానికైనా మేము సంసిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యువతకు పిలుపునిస్తున్నాం. ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ని కాపాడుకునేందుకు వచ్చే వారంలో మనందరం కలిపి విశాఖ వేదికగా మరి పెద్ద ఎత్తున బహిరంగ ప్రదర్శన చేయడానికి పిలుపునిస్తున్నాం. రండి, పాల్గొండి, మన గూగుల్ డేటా సెంటర్ను మనం కాపాడుకుందాం.